ఒకానొక సమయంలో ఒక అన్నా చెల్లెళ్ళు ఉండేవారు, హెన్సెల్, గ్రెటెల్. వాళ్ళు చాలా చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ మరణించింది. వాళ్ళు తండ్రితో కలిసి అడవిలో ఒక గుడిసెలో ఉండేవారు. వాళ్ళ నాన్న డబ్బు సంపాదించడానికి కట్టెలు కొట్టేవాడు. పని, పిల్లల్ని చూసుకోవడం మధ్య సతమతమవుతూ మరో వివాహం చేసుకోదలిచాడు. అతని కొత్త భార్య ఎంతో ధనవంతుల కుటుంబానికి చెందింది. ఆమెకి నచ్చేది కాదు ఈ పేదరికం, గుడిసెలో ఉండడం. తన సవితి పిల్లలంటే ఏమాత్రం ఇష్టం లేదు. శీతాకాలంలో ఒక రాత్రి నిద్రపోయే ముందు హెన్సెల్, గ్రెటెల్ కు ఏవో శబ్దాలు వినిపించాయి. వాళ్ల కొత్త అమ్మ వాళ్ల నాన్నతో ఏదో చెబుతోంది. శీతాకాలంలో ఇల్లు గడవాలి, తినడానికి సామాన్ తక్కువ అవుతుంది. ఈ పిల్లల్ని పంపించేసేయి, లేకపోతే మనమంతా చచ్చిపోతాం. వాళ్ళ నాన్న గట్టిగా మాట్లాడాడు. నువ్వు మాట్లాడకు, వీళ్ళని రేపు దూరంగా ఎక్కడైనా వదిలి వచ్చేస్తా. ఇది విని గ్రెటెల్ ఏడవసాగింది. హెన్సెల్ ఓదార్చాడు. నీవు బాధపడకు గ్రెటెల్, మనం ఇంటికెళ్లే మార్గాన్ని వెతుక్కుందాం కదా. ఆ రాత్రి హెన్సెల్ బయటికి వెళ్లి చిన్న చిన్న రాళ్ళని జేబు నిండా నింపుకుని వచ్చాడు. మర్నాడు ఉదయాన్నే వాళ్లంతా ఇంటికి దూరంగా వెళ్లసాగారు. తండ్రి పిక్నిక్ వెడుతున్నామని చెప్పాడు. వెడుతూ ఉండగా హెన్సెల్ ఎవరికీ కనిపించకుండా దారిలో రాళ్లను వేస్తూ దారి గుర్తు చేసుకున్నాడు. సాయంత్రం కాగానే బాన్ఫైర్ అంటించి తల్లిదండ్రులిద్దరూ ఇప్పుడే వచ్చేస్తామంటూ వెళ్లిపోయారు. కాని వాళ్ళు వెనక్కి రాలేదు. రాత్రి కాగానే అడవి జంతువులు మరింత అరవసాగాయి. వీటన్నింటినీ వింటూ హెన్సెల్, గ్రెటెల్ అక్కడే మంట దగ్గరే కూర్చుని ఉండిపోయారు, చంద్రుడు కనిపించే వరకు. అప్పుడు తను వేసిన రాళ్లను చూసుకుంటూ ఇంటివైపు వెళ్లసాగారు. భలే మంచి పని చేసావు హెన్సెల్, నువ్వు చాలా తెలివైన వాడివి. వాళ్ళిద్దరూ ఇంటికి చేరగానే తండ్రి ఆశ్చర్యపోయాడు, చాలా సంతోషించాడు. ఇక తల్లి సంతోషించినట్లుగా చూపించింది, కాని అంతా నాటకం. ఆమె ఏమాత్రం సంతోషించలేదు. 3 రోజుల తర్వాత వాళ్ల తల్లి మళ్లీ వాళ్ళని వదిలించుకోవాలని ప్రయత్నించింది. ఈసారి రాత్రి వాళ్ల గదికి తాళం వేసింది. దాంతో హ్యాన్సెల్ రాళ్లని ఏరుకోలేకుండా ఉండేందుకు. అయితే హ్యాన్సెల్ తెలివైనవాడు. ఈసారి వెడుతూ అతను బ్రెడ్ ముక్కల్ని తన పాకెట్లో ఉంచుకుని దారికి గుర్తుగా పడేశాడు. మధ్యాహ్నం కాగానే ఏదో వంకతో అమ్మా నాన్నలు వెళ్లిపోయారు, మళ్లీ వెళ్ళని వదిలేసి. వాళ్ళు ఇంక రారు అని నిర్ణయించుకున్నాక హ్యాన్సెల్ ఇంకా గ్రెటెల్ సూర్యాస్తమం కాకముందే బయలుదేరిపోయారు. అయితే ఈసారి వాళ్ళకి బ్రెడ్ ముక్కలు కనిపించలేదు, ఎందుకంటే బ్రెడ్ ని పక్షులు తినేశాయి. గ్రెటెల్ ఏడవసాగింది. హ్యాన్సెల్ కూడా కంగారు పడ్డాడు. ఇప్పుడు ఈ ఇద్దరు దారి తప్పారు. తిండి లేదు, నీళ్లు లేవు, పైగా ప్రాణానికి సంకటం. వాళ్ళు 3 రోజులు ఇలాగే నడుస్తూ ఉన్నారు. 3వ రోజు వాళ్ళకి ఒక తెల్లటి పక్షి కనిపించింది. అది వీళ్ళకి పాట వినిపించింది. ఆ క్షణంలో వాళ్ళు తమ ఆకలిని మర్చిపోయి ఆ పక్షి వెనకాలే వెళ్లారు. అలా వెనకాలే వెడుతూ
ఒక విచిత్రమైన ఇంటిని చేరుకున్నారు. ఆ ఇంటి తలుపులు బ్రెడ్వి, పైకప్పు, కిటికీలు క్యాండీలతో కట్టినవి. అన్ని వైపులా క్రీమ్ ఉంది. హాన్సెల్ గ్రెటెల్ సంతోషాన్ని తట్టుకోలేకపోయారు. మొత్తం అలసడిని మర్చిపోయి ఆ ఇంటి వైపు పరుగులు తీశారు. అక్కడ ఏదైనా తినడానికి వెళ్ళగానే లోపల నుండి మాటలు వినిపించాయి. అరే, ఎవరు కొరుకుతున్నారు నా ఇంటిని? వాళ్ళకి తలుపు దగ్గర ఎంతో చక్కటి మామ కనిపించింది. ఆమెకి జరిగిందంతా చెప్పారు. ఆమె వాళ్ళిద్దరినీ లోపలికి పిలిచింది. ఇంటి బయట లోపల స్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. లోపల చీకటిగా ఉంది. మనసుకి బాధగా ఉంది. కాని ఆకలి బాధ. వాళ్ళిద్దరూ ఎక్కువ ఏమీ ఆలోచించలేదు. ఆ మామ వాళ్ళకి వేరువేరు రకాల వంటకాలు పెట్టింది. అలాంటి వంటకాలు మునుపెన్నడూ వాళ్ళు తినలేదు. రాత్రి వాళ్ళు పడుకున్న పరుపు ఎంతో మెత్తగా ఉంది. ఉదయం లేవగానే చూస్తే ఆ మామ ఎక్కడా కనిపించలేదు. వాళ్ళిద్దరూ వెతకసాగారు. అక్కడ వాళ్ళకి ఒక చిన్న తలుపు కనిపించింది. లోపలికి వెడితే బస్తాలతో ఖజానా ఉంది. ఇద్దరూ ఆశ్చర్యపోయారు. హాన్సెల్ ఇంకా దగ్గరగా వెళ్లి చూశాడు. అప్పుడే వాళ్ళకి మళ్లీ మాటలు వినిపించాయి. ఏం పిల్లలు, ఏం చేస్తున్నారు? వెనక్కి చూడగానే ఆ మంత్రగత్తె వెనకాల నిలబడి ఉంది. వాళ్ళకి అర్థమైంది ఆ మామ ఒక మంత్రగత్తె అని. ఆ పిల్లలని తన జైలుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంది. వాళ్ళు పారిపోవాలనుకున్నారు, కానీ తలుపు మూసుకుపోయింది. మంత్రగత్తె హాన్సెల్ జుట్టును పట్టుకుంది. పంజరంలో పడేసింది. గ్రెటెల్ని కిచెన్లోకి ఈడుస్తూ లాక్కొచ్చింది. నీ అన్న సన్నగా ఉంటాడు. వాడిని లాగా చేయడానికి వంట చెయ్యి. లావెక్కితే వాడిని తినడంలో నాకు మజా వస్తుంది. కానీ నువ్వేమీ తినకు. కేవలం వాడు మాత్రమే తింటాడు. గ్రెటెల్కు ఆమె చెప్పిన మాట ఒప్పుకోవాల్సి వచ్చింది. హాన్సెల్ తెలివైనవాడు. మంత్రగత్తెని మోసం చేయడానికి మార్గం ఆలోచించాడు. ప్రతి రాత్రి మంత్రగత్తె నిద్రపోగానే పంజరం కింద మట్టిని తవ్వేవాడు. మంత్రగత్తె ప్రతిరోజు చూస్తుండేది హాన్సెల్ లావెక్కాడా లేదా అని. హాన్సెల్ ఏమీ తినేవాడు కాదు. మొత్తం భోజనం ఆ గోతిలో వేసేవాడు. మరోవైపు గ్రెటెల్కి ఇంకా భోజనం వండమని చెప్పేది. ఎన్నో రోజులు ఇలాగే సాగింది. లావెక్కినా సన్నగా ఉన్నా ఈరోజు హాన్సెల్ పై వండుతాను, ఆమె గ్రెటెల్కి చెప్పింది. కిచెన్లోకి వెళ్ళి చూడు, పిండి ఉడికిందో లేదో. గ్రెటెల్ భయపడింది, కానీ హాన్సెల్లా ఆమె కూడా తెలివైందే. ఆమెకి అర్థమైంది మంత్రగత్తె హాన్సెల్ని అవెన్లో తోసేస్తుందని. నా తల లోపలి పట్టడం లేదు, పిండి కనిపించడం లేదు అని గ్రెటెల్ అంది. మంత్రగత్తె తన తలని లోపలికి పెట్టింది. సమయం చూసి గ్రెటెల్ మొత్తం శక్తిని కూడా తీసుకుని మంత్రగత్తెని లోపలికి తోసేసింది. ఆ తలుపు మూసేసింది. గ్రెటెల్కి తెలుసు తాళం ఎక్కడ ఉందన్నది. క్షణాల్లో తాళం తీసి గ్రెటెల్ని బయటికి రానిచ్చింది. అవన్ నుండి మంటలు మొత్తం ఇల్లంతా వ్యాపించాయి. వాళ్ళిద్దరూ అక్కడి నుండి బయటపడి అడవివైపు పరుగులు తీశారు. ఎక్కడికి వెళ్లాలో వాళ్ళకి తెలియడం లేదు. కొంతసేపటి తర్వాత వాళ్ళకి ఒక నది కనిపించింది. ఒక పెద్ద బాతు నదిని దాటించింది. వాళ్ళిద్దరూ అటు ఇటు చూస్తే వాళ్ళకి తెలిసింది ఎక్కడ ఉన్నారన్నది.
వాళ్ళు పరిగెత్తుతూ ఇంటిని చేరుకున్నారు. పిల్లల్ని చూసిన తండ్రి చాలా సంతోషించాడు. ఏడుస్తూ అతను చెప్పాడు, వాళ్ళిద్దరినీ అడవిలో వదిలిపెట్టి వచ్చిన కొద్ది రోజులకే వాళ్ళ అమ్మ పుట్టింటికి వెళ్ళిపోయిందని, వాళ్ళిద్దరి కోసం ఎంతో వెతికినా కనిపించలేదని చెప్పాడు. ఇద్దరు పిల్లలు వాళ్ళ నాన్నని ఎంత ప్రేమించారంటే అన్నీ మర్చిపోయారు. అయితే తండ్రికి ఒక సర్ప్రైజ్ తెచ్చారు. వాళ్ళు తమ జేబులో నుండి బోలెడు వజ్రాలు, ముత్యాలని తీశారు. మంత్రకథ ఇంట్లో దొరికినవి. తండ్రి వీటిని చూసి ఆశ్చర్యపోయాడు. వాళ్ళకి ఇంకా ఎలాంటి కష్టం కలగలేదు. సంతోషంగా జీవించసాగారు. ఎన్నో ఏళ్ల క్రితం ఒక కింగ్డమ్ ఉండేది. సంతోషాలతో నిండి ఉన్న కింగ్డమ్ అది. ఈ కింగ్డమ్ రాజు రాణులకు ఒక్కటే కోరిక, వారికి ఒక బిడ్డ కావాలని. కింగ్ అండ్ క్వీన్ ఎంతో దయగలవారు. అందుకే వారికి పూర్తి నమ్మకం దేవుడు వారి కోరికని తప్పక తీరుస్తాడని. కొద్ది కాలంలోనే వారి కోరిక పూర్తయింది. వారి జీవితంలో ఒక అందమైన కూతురు వచ్చింది. పిల్ల ముఖంలో సూర్యుని వెలుగు వంటి మెరుపు ఉంది. అందువల్ల వాళ్ళు ఆమెకి పేరు పెట్టారు ప్రిన్సెస్ అరోరా, అంటే మెరుపు. తమ సంతోషం అందరితో పంచుకోవడానికి వాళ్ళు ఒక పార్టీ ఇచ్చారు. పార్టీకి అందరినీ పిలిచారు. దట్టమైన అడవుల్లో ఉండే పరీలని కూడా. కింగ్ అండ్ క్వీన్తో ఒక పొరపాటు జరిగింది. ఒక పరిని పిలవడం వాళ్ళు మర్చిపోయారు. మొత్తం కింగ్డమ్ నుండి అందరూ వచ్చారు. చుట్టుపక్కల ఉన్న కింగ్స్ అండ్ క్వీన్స్ కూడా ప్రిన్సెస్ అరోరాకు గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చారు. ఆ తర్వాతి వంతు వచ్చింది ఆ 12 మంది పరీలకు. వాళ్ళు అరోరాకు ఎంతో ఎక్స్క్లూజివ్ గిఫ్ట్స్ ఇచ్చారు. తమ మ్యాజిక్ వాండ్తో ఆమె ప్రతి కోరిక తీరేలా వరం ఇచ్చారు. చివరికి 3 పరీలు మాత్రమే మిగిలారు. ప్రపంచంలో అన్ని సంతోషాలతో నీ జీవితం నిండి ఉండాలి. నువ్వెప్పుడూ సంతోషంగా ఉంటావు. బాధ అన్నది నీ చుట్టుపక్కలకు రాదు. చివరి పరి వంతు రాగానే ఏదో వింత జరిగింది. అన్ని వైపుల నుండి పచ్చని రంగు వ్యాపిస్తోంది. ఆ పొగ నుండి వచ్చింది ఒక నల్లని పరి. కింగ్ అనుకున్నాడు, ఈ సెలబ్రేషన్స్ ఆపింది ఎవరు అని. 3 పరీలు చెప్పారు, ఈమె కఠినమైన మనసున్న నల్లని పరి అని. మహారాజా, మీ సంతోషాలను పంచుకోవడానికి అందరినీ పిలిచారు. ఈ కింగ్డమ్ లో ప్రతి ఒక్కరిని, బయట నుండి మిత్రుల్ని కూడా పిలిచారు. పరీలని పిలిచారు, కానీ నన్నెందుకు పిలవలేదు? కింగ్ నల్లని పరిని క్షమించమని అడిగాడు. మహారాజా, ఇప్పుడు నేను వచ్చాను కదా, బిడ్డకు బహుమతినివ్వకుండా ఎలా వెళ్తాను? రాజకుమారి జీవితంలో సంతోషాలు నిండి ఉంటాయి, డబ్బు ఉంటుంది. కానీ ఆమె 16వ పుట్టినరోజు నాడు సూర్యాస్తమయం అయ్యేలోగా ఒక సూది గుచ్చుకుంటుంది. దాంతో ఆమె మరణిస్తుంది. ఈ దుష్టుణ్ణి పట్టుకోండి. కింగ్ గట్టిగా అరిచాడు, కానీ నల్లని పరి నవ్వుతూ మాయమైపోయింది. ఇంకా చివరి పరి తన గిఫ్ట్ని ఇవ్వలేదు.
ఆమె నల్లని పరి అంత శక్తివంతురాలు కాదు గాని తన బ్లెస్సింగ్స్తో నల్లని పరి శాపాన్ని తగ్గించగలదు. నేను నల్లని పరి శాపాన్ని తొలగించలేను, కానీ దాని ప్రభావాన్ని తగ్గించగలను. రాజకుమారి మరణించదు, కానీ సూది గుచ్చుకోగానే ఆమె గాఢ నిద్రలోకి జారుకుంటుంది. ఎప్పటి వరకు నిద్రపోతుందంటే తనను ప్రేమించేవారు నుదుటిపైన ముద్దు పెట్టుకునే వరకు. రాజు ఈ శాపం నుండి తప్పించుకోవడానికి ఒక ఆజ్ఞ చేశాడు. సూది లేదా అలాంటి పదునైనవి ఏవైనా నాశనం చేయమని. పరిల ఆశీర్వాదం వల్ల ప్రిన్సెస్ అరోరా అందంగా పెరుగుతోంది. ఒకరోజు రాజు ఆదేశించాడు 3 పరీలకు అరోరాని కాపాడమని. ఇది కాస్త కష్టమైన పనే, ఎందుకంటే అరోరా ఎవరి చేతికి అందేది కాదు. అయితే వారి సాయంతో అరోరా ఎంతో అందంగా తయారవుతోంది. చూస్తుండగానే ప్రిన్సెస్ అరోరాకు 16వ పుట్టినరోజు వచ్చింది. సూర్యాస్తమయం అయ్యేలోగా పరి ఇచ్చిన శాపం నిజం కానుంది. రాజు రాణి అన్నీ చేశారు దాంతో అలా జరగకూడదు అని. కానీ వారి చేతులు అన్నీ ఎక్కడున్నాయి? వారు ప్రిన్సెస్ని ఒక గదిలో బంధించారు, ఆమె మంచి కోసమని. అరోరాకి కారణం తెలియదు. ఆమెకు చాలా బాధగా అనిపించింది. ఉన్నట్టుండి ఒక తలుపు అక్కడ ప్రత్యక్షమైంది. ఇక అరోరాని తన వైపుకు ఆకర్షించింది. తలుపు తెరుచుకుంది. ఆ మార్గం గుండా లోపలికి నడిచింది. ఆమెకి కనిపించింది ఒక స్త్రీ కుట్టు పని చేస్తూ ఉంది. అంతే వేగంలో అరోరా ఆ సూది వైపు తన చేతిని చాచింది. సూర్యాస్తమయం కాగానే నల్లని పరి ఇచ్చిన శాపం నిజమైంది. ఇక అరోరా చెయ్యి సూది మీద పడింది. అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది. గాఢ నిద్రలోకి. నల్లని పరి శాపం ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పించుకోలేకపోయారు. ఆమెకి అందమైన బట్టలు వేసి పూల మంచంపై పడుకోబెట్టారు. అప్పటి నుండి అరోరాని స్లీపింగ్ బ్యూటీ అన్నారు. రాజు రాణి అరోరా ఎలాంటి ఇబ్బంది పాలు కాకూడదని తలిచారు. అందువల్ల వారు అందరినీ నిద్రపోమ్మని ఆదేశించారు, ప్రిన్సెస్కు మెలకువ వచ్చే వరకు. వంద ఏళ్లు గడిచిపోయాయి. ఒకరోజు ఒక హ్యాండ్సమ్ ప్రిన్స్ అక్కడి నుండి వెడుతున్నాడు. అప్పుడు అతనికి ఆ మహల్ కనిపించింది. దాని ఎదురుగా ఎన్నో చెట్లు, ఎన్నో మొక్కలు పెరిగిపోయాయి. సిపాయిలు ఆ మహల్ మరియు స్లీపింగ్ బ్యూటీ గురించి చెప్పారు. ప్రిన్స్కి ఇదెంతో ఆసక్తిగా అనిపించింది. అతను లోపలికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. చెట్లు, ముళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయంటే ప్రిన్స్ వాటిని కోస్తూ కోస్తూ మార్గాన్ని ఏర్పరచుకున్నాడు. చివరికి తలుపు వద్దకు చేరుకున్నాక 2 గార్డ్స్ నిద్రపోతూ కనిపించారు. తలుపు తోస్తూ లోపలికి చూస్తూనే అతను ఆశ్చర్యపోయాడు. ప్రతి చోట అందరూ నిద్రపోతున్నారు. ముందుగా వెడుతూ రాజు గదిని చేరుకున్నాడు. రాజు రాణి కూడా తమ సోఫాలో నిద్రపోతున్నారు. ఇక సగం తెరిచి ఉన్న తలుపు లోపలికి అతను వెతుకుతున్నది కనిపించింది. స్లీపింగ్ బ్యూటీ ఆమె ఒక పువ్వుల మంచంపై గాఢమైన నిద్రపోతోంది. ప్రిన్స్ అక్కడికి దగ్గరగా వచ్చి కూర్చున్నాడు. ప్రిన్సెస్ చెవుల్లో చెప్పాడు, అయితే నీవేనా స్లీపింగ్ బ్యూటీ? చాలా అందంగా ఉన్నావు.
అతను ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ప్రిన్సెస్ కళ్ళు తెరిచింది. తన ఎదురుగా ఉన్న ఒక హ్యాండ్సమ్ ప్రిన్స్ని చూసింది. ఆమెకు మెలకువ రాగానే క్యాసల్లో అందరూ లేచారు తమ 100 ఏళ్ల నిద్ర నుండి. రాజు రాణికి నమ్మకమే కుదరలేదు. వాళ్ళు పరిగెత్తి ప్రిన్సెస్ గదిలోకి వెళ్లారు. వాళ్ల కూతురు ఎదురుగా కనిపించగానే వారి సంతోషానికి హద్దులే లేవు. ప్రిన్సెస్తో పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. ప్రిన్సెస్ సంతోషంగా ఒప్పుకుంది. రాజు కూడా ఇది విని ఎంతో సంతోషించాడు. ఎంతో ఘనంగా వారి పెళ్లి జరిగింది. వారు ఎప్పటికీ సంతోషంగా ఉన్నారు. ఒకానొకప్పుడు ఒక అందమైన ప్రిన్సెస్ ఒక మహల్లో ఉండేది. ఒక రోజున ఆమె తండ్రి మహారాజు తన బర్త్డే గిఫ్ట్గా గోల్డెన్ బాల్ ఇచ్చారు. జన్మదిన శుభాకాంక్షలమ్మా. థ్యాంక్ యూ నాన్నా. ప్రిన్సెస్ కు ఆ గోల్డెన్ బాల్ చాలా నచ్చింది. రోజంతా దానితోనే ఆడుకుంటూ ఉండేది. ఓ రోజు ఆడుకుంటూ బయటికి వెళ్ళిపోయింది. ప్రిన్సెస్ ఆడుకుంటూ వెడుతూ ఒక పాండ్ని చేరుకుంది. అక్కడ నిలబడి ఆడుకుంటోంది. బాల్ని పట్టుకోలేకపోయింది. బాల్ దూరంగా దొల్లుకుపోయింది. నా బాల్! ప్రిన్సెస్ బాల్ వెనకాల పరిగెత్తింది. కానీ బాల్ ఇంకా వేగంగా పరిగెత్తింది. ముందుకు వెళ్లి ఆ బాల్ పాండులో పడిపోయింది. లోతైన నీళ్లలో మునిగిపోయింది. ఓ నో! ప్రిన్సెస్ పాండ్ దగ్గర కూర్చుని ఏడవసాగింది. నాకు ఇష్టమైన గోల్డెన్ బాల్ ఇప్పుడు నేను ఎలా దాన్ని తీసుకుని ఉన్నట్టుండి ప్రిన్సెస్ ఒక గొంతుని వింది. మా అందాల రాజకుమారి, నీవెందుకు ఏడుస్తున్నావు? ప్రిన్సెస్ చుట్టూ చూసింది. కానీ అర్థం కాలేదు ఎక్కడి నుండి మాటలు వస్తున్నది. జాగ్రత్తగా గమనించి చూస్తే అది కప్ప గొంతు. దగ్గరగా కూర్చుని ప్రిన్సెస్ ని చూడసాగింది. కప్ప ప్రిన్సెస్ వైపుకు రాసాగింది. వచ్చి అడిగింది, ఏమైంది అందాల రాజకుమారి? నీవు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. ప్రిన్సెస్ కంగారు పడిపోయింది మాట్లాడుతున్న కప్పని చూసి. మాట్లాడుతున్న కప్ప? ఇదెలా సాధ్యం? అయ్యో రాజకుమారి, నీ ఎదురుగానే కూర్చున్నా, ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు. కొద్దిగా నెమ్మదించి ప్రిన్సెస్ తన కథని చెప్పసాగింది. మా నాన్నగారు నాకిచ్చిన గోల్డెన్ బాల్ పాండులో పడిపోయింది. అది మునిగిపోయింది. ఇప్పుడు నేనేం చేయను? కప్ప ప్రిన్సెస్ కాళ్లకు దగ్గరగా వచ్చింది. ఒక విధానాన్ని చెప్పింది. అందమైన రాజకుమారి, నేను నీ బంతి తీసుకొస్తా, కానీ దానికి బదులుగా నీవు నాకొక పని చేసి పెట్టాలి. ప్రిన్సెస్ కు అర్థం కాలేదు. కానీ నేనేం చెయ్యాలి? నీవు నా స్నేహితురాలు అయితే నేను నీతో పాటు రాజభవనంలో ఉంటా. ప్రిన్సెస్ దీని గురించి ఆలోచించి దాని మాటని ఒప్పుకుంది. కప్ప వెంటనే నీళ్లలోకి దూకింది. లోపలికి వెళ్ళింది. కొద్దిసేపటిలోగా కప్ప గోల్డెన్ బాల్తో వచ్చింది. బాల్ని ప్రిన్సెస్ వైపు విసిరేసింది. బాల్ దొరకగానే ప్రిన్సెస్ సంతోషంగా మహల్ వైపుకు వెళ్ళిపోయింది. ప్రిన్సెస్ తనని తీసుకుని వెళ్ళకపోవడంతో కప్ప గట్టిగా అరిచింది. నా అందాల రాజకుమారి, నీవు నన్ను మర్చిపోయావు. రాజభవనానికి తీసుకెళ్తాను నీవు నాకు మాటిచ్చావు. ప్రిన్సెస్ దూరం నుండి అరిచింది నవ్వుతూ. నీలా అసహ్యంగా కనిపించే కప్ప నాలోటి అందమైన ప్రిన్సెస్ తో కలిసి ఉండాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ప్రిన్సెస్ కప్పని అక్కడే వదిలి మహల్లోకి వెళ్ళిపోయింది. రాత్రి మహారాజు, రాణి, ప్రిన్సెస్ కలిసి డిన్నర్ టేబుల్ వద్ద కూర్చున్నారు. వాళ్ళు భోజనం చేయడం మొదలు పెడుతుండగా సరిగ్గా అదే సమయంలో తలుపు చప్పుడయింది. మెయిడ్ వచ్చి కప్ప వచ్చింది అని చెప్పింది.
ఇంకా ప్రిన్సెస్ దాన్ని ఇన్వైట్ చేసిందని చెప్పింది. అది లోపలికి రావాలనుకుంటోంది. మహారాజా గాబరా పడ్డారు. తన కూతుర్ని అడిగారు, ఇదంతా ఏం జరుగుతుంది నాకు చెప్తావా? అది నాన్న. ప్రిన్సెస్ మొత్తం అంతా చెప్పింది. ఉదయం పాండ్ దగ్గర జరిగిన కదా. నీవు నీ బంతి తేవడానికి ఆ కప్పకి మాటిస్తే నీ మాట పూర్తి చేయాల్సిందే. మహారాజా మెయిడ్కు చెప్పారు కప్పని లోపలికి తీసుకురమ్మని. కొద్దిసేపటిలోనే తలుపు తెరుచుకుంది. కప్ప ఎగురుకుంటూ లోపలికి వచ్చింది. డిన్నర్ టేబుల్ దగ్గరికి రాగానే ఆగిపోయింది. అందరికీ నమస్కారములు. మరియు మహారాజా, నన్ను లోపలికి పిలిచినందుకు ధన్యవాదాలు. ఒక పెద్ద గంతు గంతి కప్ప ప్రిన్సెస్ ప్లేట్ వద్దకు వచ్చింది. బాధతో ప్రిన్సెస్ కప్పని చూసింది. మహారాజు కప్ప కోసం ఒక ప్లేటు తెప్పిస్తున్నారు. అయితే కప్ప ఆయన్ని ఆపింది. ప్లేట్ అవసరం లేదు, నేను రాజకుమారి ప్లేట్లో నుండే తింటాను. కప్ప ప్రిన్సెస్ ప్లేట్ నుండి తినసాగింది. ప్రిన్సెస్ కంగారు పడిపోయింది. డిన్నర్ అయిపోయాక కప్ప వెళ్ళిపోతుందిలే అని ఏమీ చెప్పలేదు. కానీ కప్పకు అలాంటి ఉద్దేశమే లేదు. డిన్నర్ తర్వాత వెళ్లాలని. ప్రిన్సెస్ టేబుల్ పై నుండి వెళ్లిపోగానే కప్ప ఆమెని ఫాలో అయ్యింది. కొద్దిసేపటికి కప్పకు నిద్ర వచ్చింది. నా రాజకుమారి, నాకు చాలా నిద్ర వస్తుంది. నీకు అభ్యంతరం లేకపోతే నీ పడకపైన పడుకోనా? తండ్రి ఏమీ అనుకోకూడదన్న భయంతో ప్రిన్సెస్ దీనికి కూడా సరే అంది. కప్ప బెడ్ పైకి గెంతి తన తలని ప్రిన్సెస్ మెత్తని తలగడపై పెట్టింది. తన కోపాన్ని ఏమాత్రం చూపకుండా ఉండేందుకు ప్రయత్నిస్తూ ప్రిన్సెస్ కప్ప పక్కనే నిద్రపోయింది. ఉదయం కాగానే కప్ప ప్రిన్సెస్ ని నిద్రలేపింది. శుభోదయం రాజకుమారి. నాది ఒక చిన్న కోరికుంది. అది నువ్వు నెరవేరిస్తే నేను వెంటనే వెళ్ళిపోతా. కప్ప వెళ్ళిపోతుందన్న మాట ఆమెకు చాలా సంతోషించింది. కానీ పైకి మాత్రం చూపించలేదు. అలాగా, చెప్పు, నీకు ఇంకేం కావాలి? కప్ప ప్రిన్సెస్ కళ్ళల్లోకి చూసింది. నీవు నన్ను ముద్దు పెట్టుకోవాలని ఉంది నాకు. ప్రిన్సెస్ కోపంతో దానికి దూరంగా నిలబడింది. నీకెంత ధైర్యం! ఇది జరగదు. కప్ప ముఖంలో సంతోషం పోయింది. దాని కళ్ళ నుండి కన్నీళ్లు కారసాగాయి. ప్రిన్సెస్ కొద్దిసేపు ఆలోచించి, ఇందులో ఏముంది? ఒక చిన్న ముద్దేగా. ఆ తర్వాత అది వెళ్ళిపోతుంది. ప్రిన్సెస్ కప్పని ముద్దు పెట్టుకుంది. కప్పకి ప్రిన్సెస్ ముద్దు పెట్టగానే గదంతా తెల్లటి వెలుగుతో నిండిపోయింది. వెలుగులో ప్రిన్సెస్ కు ఏమీ కనిపించలేదు. కొద్దిసేపటికి వెలుగు తగ్గాక ప్రిన్సెస్ కు మళ్లీ కనిపించింది. అయితే ఈసారి తన కళ్ళని నమ్మలేకపోయింది. కప్ప నిలబడ్డ చోటన ఇప్పుడు ఒక హ్యాండ్సమ్ మనిషి ఉన్నాడు. ప్రిన్సెస్ కి ఇది కలో నిజమో తెలియడం లేదు. అందువల్ల ఆమె అడిగింది, నువ్వు ఎవరివి? ఆ కప్పకి ఏమైంది? నా ప్రియమైన రాజకుమారి, నేను ఒక దూర ప్రాంత రాజకుమారుణ్ణి. ఒక రాక్షసి తన మంత్రశక్తితో నన్ను కప్ప తయారు చేసింది. ఆ మంత్రశక్తితో విముక్తి పొందడానికి నేను ఒక రాజకుమారితో రాత్రి గడిపి తనతో ముద్దు పెట్టించుకోవాలి. నీవు నన్ను కప్పగా ఉండిపోకుండా రక్షించావు. ప్రిన్సెస్ కంగారు పడిపోయింది. కానీ చాలా సంతోషించింది. ఇద్దరూ మహారాజు వద్దకు వెళ్లారు. మొత్తం కథని చెప్పారు. అమ్మా, కప్ప నీకో రెండో మాట నేర్పింది. ఎవరి గురించైనా పూర్తి నిజం తెలియకుండా వాళ్లను చూసి మాత్రమే నిర్ణయాలకు రావడం తప్పు. మహారాజు మరికొద్ది రోజులు ప్రిన్స్ అతిథిగా ఉండి తన మహల్కు బయలుదేరాడు. ప్రిన్సెస్ పాండు వద్దకు వచ్చారు. అక్కడే వారు మొదటిసారి కలిశారు. ప్రియమైన రాజకుమారి, నన్ను పెళ్లి చేసుకొని మా ఇంటికొస్తావా? ప్రిన్సెస్ సంతోషించింది. తల కూడా ఊపింది. సరిగ్గా అదే సమయంలో ఒక గొంతు వినిపించింది.
ఇద్దరు గొంతు వినిపించిన వైపు తిరిగి చూశారు. పాండుకి దగ్గరగా ఒక కప్ప ఉంది. ఇద్దరు శ్వాస బిగబట్టారు. అది మాట్లాడుతుందేమో అని వినసాగారు. కానీ అలా ఏమీ జరగలేదు. చిన్న కప్ప, ఆందోళన పడకు, ఏదో ఒక రోజు నీ రాజకుమారి కూడా దొరుకుతుంది. కొద్ది కాలంలో వాళ్ళు వివాహం చేసుకున్నారు. సంతోషంగా జీవించారు ఎప్పటికీ. మరిన్ని వివరాల కొరకు మరియు సందేహాల కొరకు మా హెల్ప్ లైన్ నంబర్ను సంప్రదించగలరు. ధన్యవాదములు.